స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం గోదావరి స్టైల్లో చేపల పులుసు చేసుకున్నాం. ఇంకా మొదలు పెడదామా? దీనికి కావాల్సిన పదార్థాలు 2 మీడియం సైజ్ ఆనియన్స్ అండ్ 4 స్మాల్ టమాటోస్, 1 స్పూన్ జీరా అండ్ 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాం. ఇంత మెత్తగా పేస్ట్ చేసుకోవాలి, అప్పుడే గ్రేవీ బాగుంటుంది. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుందాం. దీంట్లో ఇప్పుడు మనం స్టవ్ వాటర్ కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక మనం మిక్సీ పట్టుకుని మసాలా వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది కాబట్టి ఇప్పుడు మనం మసాలా వేసుకుందాం. ఇది బాగా ఫ్రై అయితేనే మనకి మంచి టేస్ట్ వస్తుంది చాలా. దీన్ని కాసేపు మూత పెట్టేద్దాం. ఇది కొంచెం ఫ్రై అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. నేను ఎగ్జాక్ట్గా 1 టేబుల్ స్పూన్ వేసుకుంటాను. ఇప్పుడు మంటని కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకుని మూత పెట్టేసుకుంటాం. ఇది బాగా కుక్ అవ్వాలి. ఇప్పుడు ఫ్రై అయిందో లేదో చూసి చక్కగా ఆయిల్ పైకి తేలింది, బాగా కుక్ అయింది. ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకున్నాం మొత్తం కలిసి. ఇది బాగా మరిగిద్దాం. ఇప్పుడు ఇందులో 3 గ్లాసులు నీళ్ళు వేసుకుంటాం. ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకుంటాం. నేను 1 స్పూన్ కల్లుప్పు వేసుకున్నాను. హాఫ్ స్పూన్ పసుపు అండ్ ఒక 2 స్పూన్స్ కారం. ఇది ఇప్పుడు బాగా మరగాలి. ఇది బాగా మరుగుతున్నప్పుడు చక్కగా ఫిష్ పీసెస్ తీసుకుంటే అది ఇంకా బాయిల్ మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు పులుసు మరిగిందా చూద్దాం. చక్కగా మరుగుతుంది. ఇప్పుడు మనం చేపల పులుసు ముక్కలు వేసుకుంటాం. ఇప్పుడు బాగా మరిగిద్దాం పులుసు. కొంచెం పులుసు మరిగాక ఇప్పుడు 4 మిర్చి వేస్తాం. ఇప్పుడు మన పులుసు ఎంత వరకు వచ్చిందో చూద్దాం. మంచి స్మెల్ వస్తుంది. ఆయిల్ కూడా బాగా పట్టింది. ఇంకా మనం చికెన్ అంటే స్టవ్ ఆఫ్ చేసి మనం సర్వ్ చేసుకోవాలి. మీరు ట్రై చేసి